నమస్తే, ఇమేజ్ న్యూస్కి స్వాగతం. మండపేట పట్టణంలో వల్లూరివారి వీధిలో ఉన్న శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యే వివిఎస్ఎస్ చౌదరి సతీమణి వంక సత్యవతి, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సతీమణి వేగుల సూర్య తులసి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినందున అదే ఆలయంలో అధికారులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఈ పుణ్యభూమిపై ఒక గొప్ప లక్ష్యం కోసం సత్యసాయిబాబా అవతరించారని కొనియాడారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే సత్యసాయిబాబా అన్నారు. విశ్వశాంతి, సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని ఆయన కోరుకున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అందుకే భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. ప్రేమ తత్వమే మానవత్వం, సమానత్వమే సాయితత్వమని సత్యసాయిబాబా చాటి చెప్పారని తెలిపారు. సత్యసాయి విద్య, వైద్య, ప్రజావసరాలను తీరుస్తూ సేవాభావమే దైవత్వమని నిరూపించారని, సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది మంది భక్తులు పయనిస్తున్నారని పేర్కొన్నారు. తొలుత ఎమ్మెల్యే వేగుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు భక్తుల సమక్షంలో శత జయంతి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తహసీల్దార్ తేజేశ్వరరావు, ఎంపీడీఓ సత్యనారాయణ, మెప్మా సుజాత, సిబ్బంది, ఇతర అధికారులు, బీజేపీ నాయకులు, కోటిపల్లి సాయిరాం, 15వ వార్డు కౌన్సిలర్ గ్రంథి శ్రీనివాస్, గోపి, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Happy birthday, Swami. Happy birthday, Swami. Happy birthday, Swami. Happy birthday, Swami. Happy birthday, Sai Baba. Happy birthday, Sai Baba. Happy birthday, Sai Baba. ఆవిడ ఇక్కడ చాలా మంది సీరియల్ చూసుంటారండి. షిరిడి సాయి, పత్తి సాయి కదా అని ఒక సత్యసాయి బాబా గారి గురించి ఒక నాటకం వెళ్తా ఉంది ఈటీవీలో కానీ DD8 లో కానీ. అందులో కన్న తల్లి కింద అంజలీదేవి గారు చేస్తే పెంచిన తల్లి కింద ఈ రాధాకుమారి గారు ఆ సీరియల్ యాక్ట్ చేయడం జరిగింది. ఆమె దర్శనానికి వెళ్ళేటప్పుడు అటువంటి రష్యన్ దేశస్తులు ఎంతో మంది వీరి యొక్క సేవలో ధరించారు. అప్పుడు ఆ సందర్భంలో ఒకసారి స్వామి వారిని అడిగితే రష్యన్ కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్నటువంటి విదేశీయులు కూడా మిమ్మల్ని ఎందుకు పూజిస్తున్నారు స్వామి అని అడిగితే, ప్రేమతత్వం అనేటటువంటిది శ్రీకృష్ణుని యొక్క స్వభావం కాదా, ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది దైవ స్వరూపం కాదా, సో కాబట్టి మనిషిలో ఉండేటటువంటి ఈ ప్రేమ, దయ అనేటటువంటివి నాస్తికుల ఆస్తికులు అనేటటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని పలుమార్లు స్వామి అనేక ఉపన్యాసాల్లో చెప్పినటువంటి అంశం. ఇక స్వామి గురించి మనం మాట్లాడుకోవాలంటే దైవ స్వరూపానికి ప్రభుత్వానికి కూడా ఆధారవంతం చేసుకుంటూ మరి ఎవరైనా అయితే చాలా మంది మన స్వామీజీ గురించి బాబా గురించి విన్నాం.
మరి కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు కూడా ఇవాళ మన భారతదేశంలో స్వామీజీలు ఉంటే ఈయన మాత్రం మన బాబా గారు మాత్రం మంచినీరు ఎక్కడైతే రాయలసీమ తెలంగాణ జిల్లాలో నీరు లేదో ఇక్కడ మనందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మంచినీరుకి అందించడం విద్య వైద్యం ఏదైతే మన ప్రతి మనిషికి అవసరమైనటువంటి విద్యని వైద్యాన్ని మరి మొత్తం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో అందరికి అందించడం జరిగిన విషయం ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక 2 నెలల క్రితం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి సభలకి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాయలసీమ వారు మాట్లాడుతూ ఉన్నారు. అందులో అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అబ్బాయి అశ్వంత్ రెడ్డి కూడా పేరు పూర్తిగా ఐడియా అశ్వంత్ రెడ్డి గారు ఆయన పేరు. ఆయన చెప్తా ఉన్నాడు ఇద్దరు కలిసి ఏంటంటే ఆ రోజు సత్యసాయి గారు పెట్టినటువంటి ఈ వాటర్ స్కీమ్లో మీరు అందట్లేదు అవి కూడా మరి అవి మన ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. అది సరిగ్గా నిర్మించడం లేదు, మీరు సరిపాగా ఇబ్బంది పడుతున్నారని ఆయన ప్రశ్న. అదే రన్నింగ్లో ఉన్నదా మాకు అప్పు చెప్తే ఎందుకు మాకు రన్నింగ్ అవుతలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న. అంటే ఆగిపోయిందని నాకు చెప్పారా, రన్నింగ్లో ఉన్నదని నాకు చెప్పారా? రన్నింగ్ ఉన్నదని నాకు చెప్పారు. అంటే నేను ఇంకా కొంచెం నేనేం మాట్లాడలేదు. దానికి ఎవరికంటే ఎందుకు మరి దాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? అక్కడ డబ్బు కాదండి, అప్పుడు చేసే వాళ్ళందరూ కూడా ఆయన యొక్క భక్తులు చేసేవారు, అది డబ్బు కాదు అని చెప్పారు. ఎవరైతే అనుకున్నాం ఏం చేద్దామని చెప్పి వాళ్ళకి వాగ్దానం కూడా జరిగింది. అంటే బాబా గారు ఏం చెప్పినా దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయడానికి కోట్లాది మంది భక్తులు రకమైతే ఆయనకు అనుసరిగా ఆయనకు భక్తులుగా ఆయన పాటించినందువల్లే ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ సత్యజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి మరి తెలిసిన విషయాన్ని మరొకసారి నేను తెలియజేస్తూ మరి ఈ రోజున మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ యొక్క మంచి ఉద్దేశంతో ఈ శతజయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండుగ అనౌన్స్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చక్కగా మీ అందరితో కూడా కలిసే అవకాశం కొంచెం అధికారులకి సిబ్బంది కూడా కలిగినందుకు మరి ఒక అదృష్టంగా ఆ బాబా గారి వరగా భావిస్తూ అందరికీ నమస్కారాలు. జై సాయిరామ్.